నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు రిలే నిరాహార దీక్షలలో భాగంగా రాజ్యాంగబద్ధంగా నెల్లూరు మేయర్ స్థానం గిరిజనులకు కేటాయించారని, ఆ పదవిలో కొనసాగిన స్రవంతిని అకారణంగా అక్రమంగా రాజీనామా చేసే విధంగా గురి చేశారని, తదనంతరం విశాఖపట్నంలో 10 రోజులలో నోటిఫికేషన్ ఇచ్చినట్లుగా నెల్లూరులో నూతన మేయర్కు గిరిజనులకు అవకాశం కల్పించకుండా బీసీ వ్యక్తిని ఇన్ఛార్జ్ మేయర్గా నియమించడం తగదని, వెంటనే నోటిఫికేషన్ వెలువరించి గిరిజనులను మేయర్గా ఎన్నుకోవాలని రిలే నిరాహార దీక్షలో పేర్కొన్నారు. నోటిఫికేషన్ వెలువడని పక్షంలో రిలే నిరాహార దీక్షలో తదనంతరం నిరాహార దీక్ష చేపడతామని, తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జయవర్ధన్, బాపట్ల వెంకటాపతి, బత్తిన లక్ష్మణ శేఖర్, సురేంద్ర, సుబ్రహ్మణ్యం, శివకుమార్, గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరుకుంటూ ఉన్నాం. అదే కాకుండా వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ రిలే నిరాహార దీక్షలు ప్రారంభోత్సవం చేసినందుకు, వారి సహాయ సహకారాలు అన్ని విధాలుగా మాకు అందిస్తున్నందుకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతుందో దానికి అడ్డుకట్టండి. రాజ్యాంగ విలువలని, రాజ్యాంగంలో ఉండే పొందుపరిచిన హక్కుల్ని కాపాడటం కోసం వాళ్ళతో పాటు మనం చేదోడుగా, వాదోడుగా, ఖైదోడుగా. బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ముందు గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి నెల 15 రోజులుగా నెల్లూరు నగరం మేయర్ అయినటువంటి గౌరవ శ్రీమతి పోట్లూరి స్రవంతి గారిపై బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో కేవలం ఒక గిరిజన యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అనేటువంటి చిన్న చూపుతో అనేక రకాలుగా మానసికంగా హింసించి వారిని మేయర్ పదవి నుంచి దించాలనేటువంటి కుటిల ప్రయత్నంలో భాగంగా వారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అందులో హఠాత్తుగా కొన్ని రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి అర్ధరాత్రి మరి రాజీనామా చేసినటువంటి సందర్భాలు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానందరికి కూడా తెలిసినటువంటి సందర్భమే. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పి కూడా ఈరోజు గిరిజన ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ప్రజాస్వామ్యంలో మరి భారత రాజ్యాంగ వ్యవస్థలో అన్ని కులాలతో సమాంతరంగా మరి స్వేచ్ఛ, సమానత్వం అన్నటువంటి ఆలోచనలతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రత్యేకంగా గిరిజనుల కోసం చట్టాలు, హక్కులు, అదేవిధంగా రాజకీయ రంగాల్లో అనేకమైనటువంటి పెనుమార్పులు తీసుకొచ్చినటువంటి ఆలోచనలో భాగంగా 45 సంవత్సరాల పైచిలకు ఈ జిల్లాలో మొట్టమొదటిగా గిరిజనులకి, అందులో ఒక మహిళకి మరి మేయర్ పీఠం అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే ఆ రోజు ఏదైతే మరి మేయర్ పీఠంపై గౌరవ శ్రీమతి పోట్లూరి స్రవంతి గారు మేయర్ అవడం, కొద్ది కాలం మాత్రమే వారిని ఆ పదవిలో సజావుగా సాగించినటువంటి పరిస్థితులు మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే నెల 15 రోజులుగా మరి ఈ జిల్లాలో మరి కూటమి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కాకుండా వెంటనే రాజీనామా చేయించిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ప్రజా సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, బీసీ ప్రజా సంఘాలు, మైనారిటీ ప్రజా సంఘాలు, మరి గిరిజన మేయర్కు కొన్ని రాజకీయ పార్టీలు అండగా నిలబడి మరి రాస్తారోకాలు, ఉద్యమాలు తలపిస్తున్నటువంటి తరుణంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి స్థానిక రూరల్ శాసనసభ్యులు గౌరవ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు పత్రిక ద్వారా, మీడియా ద్వారా, కొన్ని మాధ్యమాల్లో ఇది గిరిజనులకు ఇచ్చినటువంటి హక్కు, గిరిజన మేయర్ పీఠం గిరిజనులకి కేటాయించారు కాబట్టి మరి గిరిజనులకే ఇస్తామని చెప్పి
వాగ్దానం చేసినటువంటి పరిస్థితి మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. అయితే అందుకు విరుద్ధంగా మరి జిల్లాలో మరి ఏదైతే ఆ రోజు వాగ్దానం చేశారో ఆ మాటకి వ్యతిరేకంగా మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి చెప్పినటువంటి మాటను మడిమ తిప్పి ఈరోజు ఒక గిరిజనేతరుణ్ణి మరి మేయరపేటం కూర్చోబెట్టడం భావ్యమా అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది అన్యాయం, దుర్మార్గం. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మేర హక్కుని మీరు హరించడం, దోసుకోవడం మరి చాలా దుర్మార్గం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా ఉధృతమైనటువంటి విషయాల్లో ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా మరి నెల్లూరు కలెక్టర్ ప్రాంతంలో మరి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే గిరిజనులకి ఆదివాసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ఆదివాసీల పట్ల నిజంగా మీకు ప్రేమ ఉంటే, ఆదివాసీల పట్ల నిజంగా మీకు మరి వాళ్ళ పట్ల మరి సంక్షేమ అభివృద్ధి, అదేవిధంగా రాజ్యాంగ పరంగా వారికి మీరు అన్ని విధాలా సహకరించాలన్నటువంటి నిజంగా కూటమి ప్రభుత్వానికి ఆలోచన ఉంటే తక్షణమే ఏదైతే నెల్లూరు నగరంలో మేయరపీఠం విషయంలో తక్షణమే మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఏదైతే గిరిజనేతలు కూర్చోబెట్టారో వారిని తొలగించి తక్షణమే గిరిజన పీఠంపై గిరిజనులను మాత్రమే కూర్చోబెట్టాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఆలోచనలు మరి కూటమి ప్రభుత్వం చేయకపోతే ఇప్పటికైనా మరి ముందు మరి ఈరోజు నిరాహార దీక్షలు ప్రారంభించాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే మరి ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటామని చెప్పి, అది కూడా కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే కూటమి ప్రభుత్వం నాయకులు ఉన్నారో వాళ్ళు ఇంటి ముందు ఉద్యమిస్తామని చెప్పి, అదేవిధంగా న్యాయస్థానాలను ఆశ్రమించి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఈరోజు అండగా ఈరోజు ఉన్నటువంటి ఏదైతే బీసీ సంఘాలు, దళిత సంఘాలు, మైనారిటీ సంఘాలన్నింటినీ కూడా మరి కలుపుకొని ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని చెప్పి, ఇది తథ్యమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనలే ఇందుకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. నెల్లూరులో ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ స్థానానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా గిరిజనేతరుల్ని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే రాష్ట్రం, ఇదే ముఖ్యమంత్రి, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో 10 రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో నెల 15 రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు రాలేదు అని చెప్పి ఈ కూటమి పెద్దల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సిగ్గుందా మీకు అని అడుగుతూ ఉన్నాం. పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు స్థానిక మంత్రివర్యులు నిజంగా గిరిజనుల ఎంగిలి మెతుకులు తినడానికి మీకు సిగ్గుందా అని పొంగూరు నారాయణ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు రాజ్యాంగ విలువల్ని తొంగలో తొక్కుతూ గిరిజనుల గొంతు కోస్తూ గిరిజనుల హక్కులను హరిస్తూ మాకు కేటాయించినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మేయర్ స్థానాన్ని మాకు కేటాయించకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా, చట్టంలో ఉన్న చిన్న లోపాలని, లొసుగుల్ని అడ్డం పెట్టుకొని పొంగూరు నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. గిరిజనుల కోసం నా ప్రాణం అడ్డు వేస్తాను, గిరిజనుల కోసమే నేను పుట్టాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం. నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు గిరిజనులు కాదా? మీ కళ్ళు మూసుకుపోయాయా? మేము చేసే ఉద్యమాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఖండించండి. వెంటనే నెల్లూరు నగర మేయర్ పదవికి నోటిఫికేషన్ విడుదల చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు రిలే నిరాహార దీక్షలతో ఈ ఉద్యమం ఆగదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు, అవసరమైతే
ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిచ్చేదానికి కూడా వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అవసరం అయితే గెరిల్లా ఉద్యమాలకు కూడా శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ గిరిజనుల పోరాటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.